హాయ్ గైస్, ఐమ్ లోకేష్. ఇది ఎథిక్స్లో థర్డ్ క్వశ్చన్, మిషన్ స్టేట్మెంట్ ఆఫ్ ఐసీఏఐ. సో ఇదేంటంటే ఐసీఏఐ ప్రొవైడ్ చేశారనమాట. సో ఐసీఐ ప్రకారం ఏవేవి ఎథిక్స్, ఒక ప్రొఫెషనల్కి ఉండాల్సిన ఎథిక్స్ ఏంటి, సో తను ఎలా నడుచుకోవాలి అనేసి ఈ క్వశ్చన్ ఉంటుంది. సో ఈ క్వశ్చన్ చూసుకుందాం. ద మెయిన్ అబ్జెక్టివ్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ప్రొఫెషనల్ త్రూ అవుట్ ద గ్లోబ్ ఈస్ నాట్ ఓన్లీ క్రియేటింగ్ ప్రాఫిట్స్ టు ఆర్గనైజేషన్ బట్ ఆల్సో క్రియేటింగ్ వాల్యూ టు దేర్ స్టేక్ హోల్డర్స్. సో ఇదేంటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ ప్రొఫెషనల్స్ ఒక మెయిన్ అబ్జెక్టివ్ ఏంటంటే జస్ట్ వాళ్ళ బిజినెస్కి ప్రాఫిట్ సెండ్ చేయడం మాత్రం కాదు, ఒక మంచి వాల్యూ, ఒక యూస్ఫుల్ అయిన థింగ్స్ని స్టేక్ హోల్డర్స్కి ప్రొవైడ్ చేయడం. ఇక్కడ స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరెవరు వస్తారంటే క్రెడిటర్స్ వస్తారు, డెటార్స్ వస్తారు. ఒక ఆర్గనైజేషన్కి అప్పు ఇచ్చిన వాళ్ళు, అప్పు తీసుకున్న వాళ్ళు, అలాగే షేర్ హోల్డర్స్, మెంబర్స్, ఎంప్లాయీస్, వీళ్ళందరూ స్టేక్ హోల్డర్స్ కిందే వస్తారు. సో ఇదేంటంటే ఒక బిజినెస్ అని ఉంటే జస్ట్ ఓన్లీ ఫర్ కస్టమర్స్కి మాత్రమో లేకపోతే ఒక ప్రాఫిట్ ఎర్న్ చేయడమో మాత్రం కాదు, కాకపోతే అందరికీ యూస్ఫుల్ అవడం, ప్రతి ఒక్క పర్సన్కి యూస్ఫుల్ అవడం, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ద ఫాలోయింగ్ ఎథికల్ స్టాండర్డ్స్ టు బి ప్రాక్టీస్డ్ బై దీస్ ప్రొఫెషనల్స్. సో ఇవేంటంటే ఈ యొక్క ఎథిక్స్ని ప్రొఫెషనల్స్ ప్రాక్టీస్ చేయాలి. సో అందువల్ల కంపెనీకి ఆర్ ఆర్గనైజేషన్కి ఒక మంచి వాల్యూ పెరుగుద్ది. దాంతో ఫస్ట్ పాయింట్, they have to maintain independence throughout the performance of work in the organization and decision making. సో వాళ్ళు ఒక ప్రొఫెషనల్స్ ఉన్నారు, వాళ్ళు డెసిషన్ తీసుకుంటున్నారంటే ఆ డెసిషన్ సోల్లీ వాళ్ళ పర్సనల్ డెసిషన్గా ఉండాలి. అంటే పర్సనల్ ఇన్ ద సెన్స్ మీన్స్ వాళ్ళ ఒక ఓన్ డెసిషన్ ఉండాలి. ఎవరి ఒక డెసిషన్ అంటే ఎవరో ఒకరు చెప్పించి నువ్వు ఇలా చెయ్యి అని చేయకూడదు. లైక్ సింపుల్గా చెప్పాలంటే ఎవరి హ్యాండ్స్లోనూ పపెట్గా ఉండకూడదు. సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, they should express their opinion on financial statements with all necessary facts and should be an unbiased one. సో సెకండ్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి చాలా ఒపీనియన్స్ డ్రా చేసి ఉండొచ్చు, లైక్ కన్క్లూషన్స్ చాలా వచ్చి ఉండొచ్చు. సో అవన్నీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ప్రొవైడ్ చేయాలి. అలాగే ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీ వాళ్ళని అపాయింట్ చేసింది అనేసి కంపెనీకి పక్షపాతంగా లైక్ కస్టమర్స్కి ఏదైనా తెలియపించకుండా అలా ఏం పెట్టకూడదు. సో ఏదైనా ఎవరి సైడ్ రాంగ్ ఉంటే వాళ్ళ ఆ రాంగ్ని ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో పెట్టేయాలి. సో అది సెకండ్ వన్. సో ఇది చూసుకొని దీనికి ఎగ్జాంపుల్ లాగా చూసుకోవాలన్నామంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ సత్యం కంప్యూటర్స్లో జరిగింది. సో ఏంటంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో మాత్రం ప్రాఫిట్స్ వచ్చేటట్టు చూపించారు, కానీ రియల్గా చూసుకుంటే ప్రాఫిట్స్ ఏం రాలేదు. పైగా మేతస్ అనే కంపెనీకి పంపించేశారు వాళ్ళకి వచ్చిన అమౌంట్స్ అయ్యి. సో అలాంటి ఏం జరగకూడదు. సో స్టేక్ హోల్డర్స్కి కానీ ఆర్ దేర్ మెంబర్స్కి కానీ షేర్ హోల్డర్స్కి కానీ అందరికీ కరెక్ట్గా ఉండాలి. సో అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, దే షుడ్ బి ఎథికల్ ఇన్ డిస్క్లోజింగ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్ అండ్ డీవియేషన్స్. ఇది కూడా సిమిలర్ టు దట్ పాయింటే. ఏదైనా తప్పు చేస్తున్నారు మెంబర్స్ కానీ లేకపోతే ఆ కంపెనీస్ డైరెక్టర్స్ లేకపోతే కంపెనీ సెక్రటరీస్ ఎవరైనా ఏదైనా తప్పు చేసి మేనేజ్మెంట్లో ఉండే వాళ్ళు తప్పు చేశారంటే అది ఏంటి మిస్టేట్మెంట్ అనేసి వాళ్ళు కరెక్ట్గా చెప్పాలి, అందరికీ డిస్క్లోజ్ చేయాలి. వాళ్ళు పబ్లిక్ కావచ్చు లేకపోతే కంపెనీకి కావచ్చు, ఎవరికైనా సరే. లేదు స్లైట్ చేంజెస్ ఉన్నాయి, వాళ్ళ అబ్జెక్టివ్స్ ఒక దానికోసం కంపెనీ స్టార్ట్ చేస్తారు కానీ వాళ్ళ అబ్జెక్టివ్స్లో డీవియేషన్ ఉన్నాయి అంటే అవి కూడా వాళ్ళు చెప్పాలి. సో అది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్, they should conduct themselves towards other members with courtesy and good faith. సో ఇదేంటంటే జస్ట్ వాళ్ళ వరకు కరెక్ట్గా ఉంటే సరిపోదు, వాళ్ళ ఫెల్లో మెంబర్స్ లైక్ కొలీగ్స్ ఉండొచ్చు, వాళ్ళకు కూడా కరెక్ట్గా రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద ఇచ్చి అండ్ గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. సో వాళ్ళ మీద కూడా నమ్మకం పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక కంపెనీ ముందుకు వెళ్ళాలంటే జస్ట్ ఒక పర్సన్ మాత్రం కరెక్ట్గా ఉంటే సరిపోదు, అందరూ కరెక్ట్గా ఉండాలి కంపెనీలో పనిచేసే వాళ్ళందరూ. సో అది ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్, as professional they should maintain secrecy and not disclose the client information with other similar organizations. However, they are responsible for disclosing certain informations required by statutory bodies. సో ఇదేంటంటే ఒక కంపెనీలో కస్టమర్స్ ఉంటారు, ఆ కస్టమర్స్ ఒక క్లయింట్ డేటా లేకపోతే కస్టమర్స్ ఒక ఇన్ఫర్మేషన్ని వేరే ఎవరికి ప్రొవైడ్ చేయకూడదు. అంటే సిమిలర్ ఆబ్జెక్ట్స్ అని చెప్పారు, కాకపోతే ఇంక ఏ ఆర్గనైజేషన్స్కి కూడా ప్రొవైడ్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళ ప్రైవసీ దెబ్బతినొచ్చు. సో ఇంకా లేదనుకుంటే సిమిలర్ ఆర్గనైజేషన్స్కి మనం ప్రొవైడ్ చేయడం వల్ల మన కస్టమర్స్ని వాళ్ళు ఇంకేదైనా బెస్ట్ ఆఫర్స్ కానీ ఇచ్చి లేకపోతే ఇంకేదైనా మ్యానిపులేట్ చేసి కానీ వాళ్ళు అట్రాక్ట్ చేయొచ్చు. సో మన ఒక బిజినెస్ తగ్గిపోవచ్చు. అలాంటి దిక్కుమాల పనులు ఏం చేయకూడదు. సారీ. హౌవెవర్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ డిస్క్లోజింగ్ సర్టైన్ ఇన్ఫర్మేషన్స్ రిక్వైర్డ్ బై స్టాచ్యుటరీ బాడీస్. సో దీంతో ఏంటంటే ఒక పర్సనల్ డేటా కానీ క్లయింట్ డేటా కానీ జస్ట్ వేరే వాళ్ళకి డిస్క్లోజ్ చేయకూడదు, అంతే తప్ప ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వచ్చు లేకపోతే గవర్నమెంట్స్ వచ్చు, స్టాచ్యుటరీ బాడీస్ వచ్చు, వాళ్ళు చెప్పాలంటే వాళ్ళకి వీళ్ళు చెప్పాలి. సో అది ఫిఫ్త్ పాయింట్. సిక్స్త్ పాయింట్ చూసుకుంటున్నామంటే నాట్ టు గెయిన్ అడ్వాంటేజ్ ఓవర్ ద అదర్ మెంబర్స్ బై అక్సెప్టింగ్ ఏ కమిషన్ ఇన్ సెక్యూరింగ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ వర్క్. సో ఇదేంటంటే మేనేజ్మెంట్ వర్క్ ఉన్నారు, అప్పుడు వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుని లైక్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక డైరెక్టర్ ఉన్నారనుకుందాము, ఆ డైరెక్టర్ ఏంటంటే లేకపోతే ఆడిటర్, వాళ్ళిద్దరు ఆడిటర్ డైరెక్టర్ ఎవరు కంపెనీలో ఉందాం అనుకుంటాము. సో వాళ్ళు ఏంటంటే మేనేజ్మెంట్ మా కంపెనీలో ఇలా స్కామ్ చేసాము లేకపోతే తప్పు చేసాము, సో ఇవి కప్పిపుచ్చండి, మేము మీకు సర్టెన్ కమిషన్ ఇస్తాము అని చెప్పారంటే వాటికన్నిటికీ వాళ్ళు నో చెప్పాలి.
నో చెప్పేసి అలాంటి వర్క్లో ఏం వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదు. అది సిక్స్త్ పాయింట్. సెవెంత్ పాయింట్, నాట్ టు యాక్ట్ ఫ్రాడ్యులెంట్లీ ఇన్ ఎ వే విచ్ విల్ అడ్వర్స్లీ రిఫ్లెక్ట్ ఆన్ పబ్లిక్ రెప్యుటేషన్ అండ్ బిజినెస్ ఆఫ్ అదర్ మెంబర్. సో ఇదేంటంటే మన బిజినెస్ ఒకటి మనం కరెక్ట్గా ఉంటే చూసుకోకూడదు. వేరే వాళ్ళ బిజినెస్ ఉంది, లేకపోతే వేరే వాళ్ళ బిజినెస్ మంచి చేస్తున్నారు అనుకుంటే, ఆర్ లేదంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ అగేన్స్ట్గా మన ఒక బిజినెస్ కూడా ఏ ఒక ఫ్రాడ్ యాక్టివిటీస్లోనూ పాల్గొనకూడదు. లైక్ ఇంతకుముందు చూసుకున్నాము, మన కంపెనీ ఇన్ఫర్మేషన్ని క్లయింట్స్కి ఎవరికి ఇవ్వకూడదు అనేసి. అలాగే వేరే కంపెనీ ఇన్ఫర్మేషన్ కూడా మనం దోచుకోవాలి, మన కంపెనీ గ్రో చేయాలి, అలాంటివి చూసుకోకూడదు. సో అది నెక్స్ట్ పాయింట్ చూసుకున్నామంటే, ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దీస్ ప్రొఫెషనల్స్ టు మెయింటైన్ ద స్టాండర్డ్స్ ఆఫ్ కాంపిటెన్సీ గివెన్ బై స్టాచ్యుటరీ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐసీఏఐ, ఐసీఎంఏఐ, ఇక్కడ ఐసీఎస్ఐ కూడా వస్తుంది, ఐసీఎస్ఐ. సో ఇదేంటంటే కొన్ని స్టాండర్డ్స్ పెట్టుంటారు. ఐసీఏ వాళ్ళు, సిఎంఏ వాళ్ళు, సిఏ వాళ్ళు అండ్ సిఎస్ వాళ్ళు. ఏంటంటే వాళ్ళ ఒక స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసుకోవాలి. వాళ్ళ స్టాండర్డ్స్కి ఈక్వల్గా వాళ్ళ నాలెడ్జ్, ప్రొఫెషనల్స్ నాలెడ్జ్ని పెంచుకోవాలి. సో అది ఇక్కడ చూసుకున్నామంటే 8 పాయింట్స్ ఇచ్చున్నాను ఈజీగా మనం గుర్తుపెట్టుకోవడానికి. ఫస్ట్ చూసుకున్నామంటే ఇండిపెండెన్స్ అనేది వాళ్ళ వర్క్ చేసేటప్పుడు ఇండిపెండెంట్గా ఉండాలి, ఎవరు ఒక సహాయం తీసుకోకూడదు, లేకపోతే ఎవరు చెప్పినవి చేయకూడదు. అది సెకండ్ పాయింట్. ఎక్స్ప్రెస్ ఒపీనియన్ ఆన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఇదేంటంటే వాళ్ళ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మీద కరెక్ట్ అయిన ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేయాలి. తర్వాత ఎథికల్, డిస్క్లోజ్ చేయాలి. ఏంటంటే ఏదైనా తప్పులు జరుగుతున్నాయి ఏంటంటే అది ఎథికల్గా డిస్క్లోజ్ చేయాలి. కండక్ట్, నెక్స్ట్ మెంబర్స్ ఆర్ ఫెల్లో మెంబర్స్కి మంచిగా చూసుకోవాలి, గుడ్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి. అది ఫిఫ్త్ పాయింట్. మెయింటైన్. ఫిఫ్త్ పాయింట్ చూసుకున్నామంటే మెయింటైన్, సీక్రెసీని మెయింటైన్ చేయాలి, కస్టమర్ ఇన్ఫర్మేషన్ని ఎవరికి ఇవ్వకూడదు. సిక్స్త్ పాయింట్ చూసుకున్నామంటే నాట్ టు గెయిన్, ఏ ఒక మెంబర్స్ దగ్గర నుంచి లేకపోతే మెంబర్స్కి అగేన్స్ట్గా పనిచేయడానికి లైక్ కమిషన్ ఏదైనా తీసుకోవడం అలాంటిది ఏమి తీసుకోకూడదు. నాట్ టు యాక్ట్, ఫ్రాడ్ వేస్లో మనం ఏమి యాక్ట్ చేయకూడదు. అది రెస్పాన్సిబిలిటీ. ఎయిత్ పాయింట్, మనకేంటంటే టైం టు టైంకి వచ్చి స్టాండర్డ్స్ ప్రొవైడ్ చేసిన ఐసీఐ, ఐసీఎంఏఐ వాళ్ళు ప్రొవైడ్ చేసినవన్నీ మనం కరెక్ట్గా పాటించాలి. అండ్ దానికి ఈక్వల్గా ఆ స్టాండర్డ్స్కి ఈక్వల్గా మన నాలెడ్జ్ని గ్రో చేసుకోవాలి. అది ఓకే గైస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో చూద్దాం.